ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ జబర్దస్త్కి వెళ్ళినా మీరు బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు, బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు అనేది ప్రజలు, అభిమానులు అందరూ అడుగుతున్నారండి. బిగ్ బాస్ గురించి నాకు మాట్లాడే అర్హత ఉంది, అందుకని నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నానండి. నా ఫాలోయింగ్ 20 lakhs చూసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడండి. ఒక్కళ్ళు మమ్మల్ని యూట్యూబ్లో ఏమ్మా ఎప్పుడు వెళ్తారో, మీ పేర్లు వచ్చినాయి కదా, మీరు వెళ్తున్నారా, మీ దంపతుల పేర్లు వచ్చినాయి వెళ్తున్నారా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. మరి మేము అడుగుతున్నామో లేదో ఆ యూట్యూబ్ వాళ్ళందరూనేమో మీరు వెళ్తున్నారో అని అంటున్నారండి. చివరికి వచ్చేపాటికేమో మా పేర్లు వస్తలేదు, మేము వస్తలేదండి. ఎందుకండి ఉత్తుత్తోళ్ళు అందరికి ఇస్తున్నారు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. కానీ ఏదో ఫాలోయింగ్ లేని వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఏం చేస్తున్నారు లోనా, ఇవ్వండి ఒక అవకాశం. మేము ఏంటన్నా చూపిస్తాం, టిక్టాక్లో చూపిస్తాం, అందరికీ తెలుసు. బిగ్ బాస్లో కూడా అంతకు మించి చేస్తాం, ఇవ్వండి ఒక అవకాశం. బిగ్ బాస్ యాజమాన్యానికి నేను ఒకటే చెప్తున్నాను, మేము రావడానికి సిద్ధం, మీరు పిలవడానికి సిద్ధమా చెప్పండి. పిలవగానే 1/2 సెకండ్లో మీ ముందు ఉంటాను. దగ్గర అందరిలాగా నేను ధర్నాలు చేయను, అందరిలాగా నేను కాంట్రవర్సీ చేయను, అందరిలాగా రైతు బిడ్డనని నేను చెప్పుకోనండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా విశేషాలన్నీ కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడతారనేసి, బిగ్ బాస్ గురించి ఒక ఎవరైనా ఇద్దారనేసి మీ ముందుకు వచ్చానండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ జబర్దస్త్కి వెళ్ళినా మీరు బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారో, బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు అనేది ప్రజలు, అభిమానులు అందరూ అడుగుతున్నారండి. దాని గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను, ఈ వీడియోలో చూడండి. బిగ్ బాస్ గురించి నాకు మాట్లాడే అర్హత ఉంది, అందుకని నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నానండి. అర్హత లేకపోతే నేను మాట్లాడను. ఎక్కడో మారుమూల ప్రాంతంలో లక్ష్మీపురంలో చిన్నగా టిక్ టాక్ చేసుకునే దుర్గారావు ఈరోజు 2 తెలుగు ప్రజలకు అందరికీ తెలిసండి. నేను ఎంతో కష్టపడి ఓన్ టాలెంట్ తోటి ఏ సపోర్టు లేకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను, దాని గురించి మాట్లాడుతున్నానండి. టిక్ టాక్ నుంచి ఎంతో కష్టపడి ఎన్నో వీడియోలు చేసి జనాల ఆదరణ అంతా పొంది ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చానండి. నా ఫాలోయింగ్ 20 lakhs చూసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టిక్ టాక్ నుంచి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల మనసుల్లో చిరస్థానంగా సంపాదించాం. ఈరోజు ఒక సపోర్ట్ లేకుండా టిక్ టాక్లోనే అలా చేశానంటే బిగ్ బాస్లోకి వచ్చి ఇంకా ఎలా చేస్తానో ఒకసారి ఆలోచించండి. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నా టాలెంట్ ఏంటన్నది. అంతకు మించి నేను చెయ్యకపోతే నా పేరు టిక్ టాక్ దుర్గారావే కాదు, అంతకు మించి ఇప్పుడు దాకా చేయని పర్ఫార్మెన్స్ నేను ఈసారి చేస్తాను బిగ్ బాస్లో. నాకు అవకాశం ఏముంది, నేనేంటన్నదే, నా టాలెంట్ ఏంటన్నదే, నా భార్య నా టాలెంట్ ఏంటన్నది మీకు చూపిస్తాం. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని యూట్యూబ్లో ఏమ్మా ఎప్పుడు వెళ్తారో, మీ పేర్లు వచ్చినాయి కదా, మీరు వెళ్తున్నారా, మీ దంపతుల పేర్లు వచ్చినాయి వెళ్తున్నారా అనేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. మరి మేము అడుగుతున్నామో లేదో ఆ యూట్యూబ్ వాళ్ళందరూనేమో మీరు వెళ్తున్నారో అని అంటున్నారండి. చివరికి వచ్చేపాటికేమో మా పేర్లు వస్తలేదు, మేము వస్తలేదండి. ఎందుకండి ఉత్తుత్తోళ్ళు అందరికి ఇస్తున్నారు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 199 మంది గుర్తుపడతారు, అది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళకి ఇవ్వండి. బిగ్ బాస్లోకి వెళ్తే మీకు గుర్తింపు వద్దే, మీ ద్వారాగా మాకు గుర్తింపు వద్ది. అంతేగాని ఏదో ఫాలోయింగ్ లేని వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఏం చేస్తున్నారు లోనా, ఇవ్వండి ఒక అవకాశం. మేము ఏంటన్నా చూపిస్తాం, టిక్టాక్లో చూపిస్తాం, అందరికీ తెలుసు. బిగ్ బాస్లో కూడా అంతకు మించి చేస్తాం, ఇవ్వండి ఒక అవకాశం. ఫాలోయింగ్ చూసి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఫాలోయింగ్ అని ఎందుకు అంటున్నానంటే, నిన్న ఒక వీడియో పెట్టాను, 24 గంటలైంది. 24 గంటలకి 20 లక్షల మంది చూశారు. రమేష్ సార్ పోని ఇదిగో చూడండి, డేట్ తోటి సహా చూసుకోండి. దీని గురించి నాకు అర్హత ఉంది అని అడుగుతున్నాను, దాని గురించే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులు కూడానే మీరు బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారండి, మీరు ఎప్పుడు కనపడతారో అని అడుగుతున్నారు కదా. మీరు కామెంట్లలో పెట్టండి, దుర్గారావు గారిని బిగ్ బాస్లో తీసుకోండి, ఆయన అన్ని రకాలు, వాళ్ళ దంపతులు ఇద్దరు అర్హులే బిగ్ బాస్లో చేస్తాకే, ఆ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది. టాలెంట్ ఉంది కాబట్టి కదా 12 కోట్ల మంది గుర్తింటున్నారు. 199 మంది మా జంటను గుర్తింటారండి, అది అందరికీ తెలుసు. చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, బన్నీ గారు, ఎన్టీఆర్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇటువంటి బాలకృష్ణ గారు, ఇటువంటి బడాబాబులు అందరికీ
టిక్ టాక్ దుర్గారావు దంపతులు తెలిసింది. ఎందుకంటే నాది నకిలీ స్కూల్స్ పాట అంత వైరల్ అయింది కరోనా టైంలో, ప్రతి ఒక్కరికే తెలుసు. దాని గురించి నేను దయించి అడుగుతున్నాను మిమ్మల్ని, బిగ్ బాస్కి ఒక అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం ఇస్తే నేనేంటి నా భార్య ఏంటి అన్నది మేము బిగ్ బాస్ హౌస్లో చూపిస్తాం. ఇప్పుడు దాకా మీరు చూసింది కొంతే. బిగ్ బాస్లోకి వెళ్తే మేమేంటి అన్నదే, మా టాలెంట్ ఏంటి అన్నది మీరు చూద్దరు. కానీ ఎలాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో, ఎలాగ ఆడాలి, ఎలాగ ఆడి గెలవాలి అన్నదే నేను చూపిస్తాను. మీ అంచనాలకు మించిపోయేలాగా నేను చేయకపోతే మేము టిక్ టాక్ దుర్గారావు దంపతులమే కాదు, చూసుకోండి ఆ పట్టుదల ఆ కసి మా ఇద్దరికి ఉండబట్టే ఈరోజు అమ్మాయికి ఏమీ లేకపోయినా అమ్మాయిని పక్కన పెట్టుకుని డ్యాన్సులు వేసుకుంటా ఏదో చేయాలన్న పట్టుదలతో ఇంత లెక్క వచ్చాం. బిగ్ బాస్లోకి వెళ్తే ఇంకేం చేస్తామన్నది ఒకసారి చూడండి. మా టాలెంట్ చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా ఎవరేం చేయలేము. ఒకటే చెప్తున్నానండి, మేము ఎక్కడ కనపడ్డా బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు, బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతున్నారు కదా. ఆ అడిగేదేదో బిగ్ బాస్ యాజమాన్యాన్ని అడగండి. ఇంతకుముందు మీడియా దగ్గర తెలియక నేను ఒక్కడైతే రానండి, ఇద్దరం కలిసి వస్తామని చెప్పానండి. ఇక అది పట్టుకొని ఒకవేళ దాని మీద కోపం చెప్పుని పిలుస్తలేదేమో. కాదండి, నన్నైనా పిలవండి, లేతే నా భార్యనైనా పిలవండి. ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరిని పిలిచినా వచ్చి మీకు అనుకున్న పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇస్తాం. నాకైనా ఓట్లు తక్కువ పడతాయేమో కానీ అమ్మాయికి అయితే బీభత్సం గుద్దేస్తాను. ఎందుకంటే బ్రాండ్ కదండి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒకసారి వెళ్ళగందనుకోండి 100 గుద్దేస్తారు ఓట్లు. అమ్మాయినైనా పిలవండి, నాకన్నా బాగా అలరంతుంది అమ్మాయి. బిగ్ బాస్ యాజమాన్యానికి నేను ఒకటే చెప్తున్నాను, మేము రావడానికి సిద్ధం, మీరు పిలవడానికి సిద్ధమా చెప్పండి. పిలవగానే అరసెకండ్లో మీ ముందుంటాను. బిగ్ బాస్ యాజమాన్యాన్ని అడగండి, కామెంట్లు పెట్టండి, వారికి తెలియపరచండి. మీ అందరూ కలిసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు తెలియపరచండి. ఖచ్చితంగా మీరు తెలియపరిస్తే గ్యారంటీగా బిగ్ బాస్ హౌస్ నుంచి యాజమాన్యం దగ్గర నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఖచ్చితంగా వెళ్తాం, కాంటాక్ట్ అయ్యి మాట్లాడి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మీ అందరినీ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. 100కు 100 పాలు ఖచ్చితంగా చెప్తున్నాం. అయ్యా నాగార్జున గారు, మేము 32 టీవీ షోలు చేశామండి. క్రాక్ సినిమాలో రవితేజ గారు మా ఇద్దరిని గుర్తించి క్రాక్ సినిమాలో పెట్టారండి. జగపతి బాబు గారితో డ్యాన్స్ చేసిన ఘనత మా ఇద్దరికే ఉందండి. జగపతి బాబు గారు ఇంతవరకు స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. అటువంటి జగపతి బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి. సోషల్ మీడియాలో మాకంటూ ఒక గుర్తింపు, మాకంటూ ఒక పేరు, మాకంటూ ఒక క్రేజ్ ఉందండి. అది మీరు దయించి అవన్నీ మీరు గుర్తింతేనే మా దంపతులను పిలవండి. లేదు చిన్న అవకాశం ఇవ్వండి. వీళ్ళ వేస్ట్, వీళ్ళకి ఏ ఫాలోయింగ్ లేదు, ఎంతకాలం వీడియోలు బాగా చేయరు అనుకుంటే పిలవద్దండి. నేను వీడియోలు ఫ్యామిలీస్కి తగ్గట్టుగానే, ఫ్యామిలీస్కి నచ్చేలాగానే నేను ఇంతవరకు నేను వీడియోలు చేశానండి. కాంట్రవర్సీ వీడియోలు నేను ఒక్కడ కూడా చేయను. ఆ కాంట్రవర్సీ వీడియోలు చేస్తే పిలుస్తారంటే చెప్పండి, నేను అవి కూడా చేస్తాను. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అందరిలాగా నేను ధర్నాలు చేయను, అందరిలాగా నేను కాంట్రవర్సీ చేయను, అందరిలాగా రైతు బిడ్డనని నేను చెప్పుకోనండి. మా ఇద్దరి దగ్గర టాలెంట్ ఉందని మీరు గుర్తింస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా మేమేం బాధపడమండి. గుర్తించండి, గుర్తించే అవకాశం ఇవ్వండి. మేమేంటో మా టాలెంట్ ఏంటో మీకు ఖచ్చితంగా మీ బిగ్ బాస్ హౌస్లో నేను చూపిస్తాను. అంతకు మించి అంటారు చూడండి, అంతకు మించి పర్ఫార్మెన్స్ ఉంటుంది. టిక్ టాక్లో కొంతే చూశారు, బిగ్ బాస్లో ఉన్నది చూస్తారండి. చూడండి, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి.